హలో గాయస్, వెల్కమ్ టు రచనాస్ కిచెన్. ఇవాళ మనం నిమ్మకాయ పులిహోర ఎలా చేసుకోవాలో చూసుకుందాం. మా ఇంట్లో ఎలా చేసుకుంటారో నా స్టైల్ ఏంటో చూపిస్తానమాట. ముందుగా పచ్చి పల్లీలని నేనైతే ఫ్రై చేసుకుంటున్నాను, లైట్గా రోస్ట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మేము డైరెక్ట్గా ఆయిల్లో వేస్తే ఆ పల్లీలు అనేవి లోపల సరిగ్గా ఫ్రై అవ్వవు, తినేటప్పుడు కొంచెం ఏదో పచ్చి గసగస అనిపించేలాగా అనిపిస్తుంది. సో నేను కొంచెం ప్యాన్లో ముందు రోస్ట్ చేసుకుంటాను. సో కొంచెం పచ్చెనపప్పు, కరివేపాకు, రెడ్ చిల్లీస్, గ్రీన్ చిల్లీస్ అన్నీ తీసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. రెడ్ చిల్లీ ఇది కొంచెం ఘాటునే పెద్దగా ఉన్నాయనుకో ముందు వేసాను. ఆ తర్వాత పచ్చిమిర్చి ఇవన్నీ ఒకేసారి ఫ్రై అయిపోతాయి, ఎందుకంటే కాసేపు ఆయిల్లో ఉంటాయి కాబట్టి. అందుకే కొంచెం స్వీట్గా వేసేసాను. పచ్చిమిరపకాయలు వేసుకున్నాను తర్వాత. సో ఇంకా తర్వాత పల్లీలు కూడా యాడ్ చేసేస్తాను కొంచెం తర్వాత. సో అట్లా అవి ఆల్రెడీ ఫ్రై చేసినాను కాబట్టి లోపల ఏం కాదు, మంచిగా పల్లీలు కూడా మంచిగా ఫ్రై అయిపోతాయి. తర్వాత ఇది మాకు ఇక్కడ ఫ్రెష్ కరివేపాకు దొరకదు, సో అందుకనే డ్రైది వేసాను, లాస్ట్లో వేసాను. దెన్ ఫ్లేవర్ కూడా ఏముంటుందో జస్ట్ డెకరేషన్ పాటుకుంటుంది అంతే. సో ఆ తర్వాత ఇవన్నీ కలిపి ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఒక 5 minutesలో ఫ్రై అయిపోతాయి. నేను మాత్రం పులిహోరలో రైస్లో కలపను, ఎప్పుడు సాల్ట్ ఆయిల్లోనే వేస్తాను ఫ్రై అయ్యేటప్పుడే, పసుపు సాల్ట్. సో నాకు అలానే అలవాటు. సో బాగుంటుంది, రైస్లో ఏం ముందు కలిపి పెట్టాను నేను. సో ఇట్లా వేస్తాను అనమాట. ఇలా కూడా చాలా బాగుంటుంది. సో ట్రై చేయండి మా ఇంటి పులిహోర కూడా. మనం పులిహోర ఎప్పుడు ఏ పండుగ వచ్చినా మన తెలుగు వాళ్ళకి ఫస్ట్ టైం ఉంటుందంటే పులిహోర అని చేస్తాం కదా, రకరకాల. సో లెమన్స్ తీసుకున్నాను అనమాట, లెమన్స్. సో వాటిని ముందు కట్ చేసే ముందు కొంచెం బాగా నలుపుకున్నాను, జ్యూస్ బాగా పడుతుంది ఈజీగా తెలిసింది టెక్నిక్. నేను 3 cups రైస్కి 4 lemons తీసుకున్నాను, 4 limes తీసుకున్నాను అనమాట. సో ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను నీట్గా. సో కట్ చేసి పెట్టేసుకుంటే వీటిల్లో సీడ్స్ లేవు. సో నేను డైరెక్ట్గా ఇది పులిహోర పల్లీలన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ప్యాన్ పక్కా తీసి పెట్టి ఒక 5 minutes చల్లారిన తర్వాత నేను నిమ్మకాయ పిండాను అనమాట. నేను రైస్లో కూడా పిండాను, నేను ఇలానే పిండుతాను. చేదేం రాదండి, ఇదేం ఫస్ట్ టైం కాదు నేను చేయడము, చాలా ఇయర్స్ నుంచి ఇలానే చేస్తున్నాను. సో చేదేం రాదు. సో నాకు మాత్రం ఎప్పుడు అవ్వలేదు. సో కాకపోతే ప్యాన్ నుంచి ఒక 5 minutes అయిన తర్వాతనే చేస్తాము. స్టిల్ పొగలు వస్తున్నాయంటే ఇంకేం లేదు. సో ఇలా అన్నీ పిండేసుకున్న తర్వాత ఆ తర్వాత రైస్లోకి కలుపుతానమాట. నేను రైస్ కూడా అప్పుడే బాయిల్ పెట్టాను. సో కొంచెం చల్లారిన తర్వాత కలుపుతున్నాను. వేడిగా ఉందని స్పూన్తో కలుపుతున్నాను. కొంచెం చల్లగైన తర్వాత చేత్తో కలుపుతాను అనమాట. ఎంతైనా పులిహోర చేత్తో కలిపితేనే ఆ ఫ్లేవర్స్ మొత్తం రైస్కి పడుతుంది. సో ప్రసాదానికి రెడీ చేసుకుంటూ కలుపుతున్నాను అనమాట. సో దీని పక్కనే నేను పాయసం కూడా, సేమియా పాయసం కూడా రెడీ చేస్తున్నాను. సో సేమియా పాయసానికి కావాల్సిన పదార్థాలు తీసేసుకున్నాను. రోస్ట్ చేసుకున్న సేమియా, బ్లాక్ ద్రాక్షాలు తీసుకున్నానండి, అందుకని ఆ కలర్లో ఉన్నాయి. జీడిపప్పు, బాదం పప్పు వేస్తున్నాను. సో కొంచెం బటర్ వేసి డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకుని చిన్న చిన్నగా ముక్కల్లో కట్ చేసి పెట్టుకున్నాను నేను. బాదం పప్పు, జీడిపప్పు. సో అది కొంచెం బటర్ కానీ నెయ్యి కానీ మీకు ఏది ఉంటే అది దాంట్లో కొంచెం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటే బాగుంటుంది. నేను ఇదే గిన్నెలో పాలు పోసి సేమియా చేస్తానండి, నేను సపరేట్గా ఏం పెట్టట్లేదు. సో ఒకటే దాంట్లో చేస్తున్నాను. మంచిగా రోస్ట్ అయిపోతుంది, బటర్లో మంచిగా ఫ్రై అయిపోయాయి.
దాంట్లోనే నేను కొంచెం ద్రాక్ష వేసేసాను. అవి నల్ల ద్రాక్ష, ఇంకా కలర్లో ఉన్నాయి. అవి కూడా ఒక 1 మినిట్లో అయిపోతాయి. త్వరగా అవి చూసుకుంటూ ఉండాలి. జస్ట్ వేడిగా ఉంటే బటర్ కానీ నెయ్యి కానీ ఆయిల్ కానీ త్వరగా మాడిపోతాయి. సో వెంటనే తీసేయాలి వాటిని. త్వరగా కూడా ఫ్రై అయిపోతాయి అన్నమాట. సో ఇలా బౌల్లోకి తీసేసుకొని ఇదే బౌల్లోకి నేను ఇప్పుడు పాలు వేసుకుంటాను అన్నమాట. తర్వాత కొంచెం ఇలాచీ వేసాను ఫ్లేవర్ కోసము. సో పాలు బాయిల్ అయిన తర్వాత నేను ఒక హాఫ్ కప్పు ఆ కప్ అంటే ఒక 100 to 150 గ్రామ్స్ నేను చక్కెర తీసుకున్నాను. ఎందుకంటే ఎక్కువ స్వీట్ తినం మేము, సో అందుకే కరెక్ట్గా తీసుకున్నాను. ఆ తర్వాత చక్కెర కూడా మెల్ట్ అయిపోయింది. 5 మినిట్స్ తర్వాత నేను సేమియా రోస్ట్ చేసుకున్న సేమియా కూడా వేసేసాను. ఒక 5 మినిట్స్లో ఇది కూడా చక్కగా బాయిల్ అయిపోతుంది. చూసారు కదా, బాయిల్ అయిపోయింది. సో ఇప్పుడు ఉన్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేసుకున్నాను నేను. సేమియా త్వరగానే బాయిల్ అయిపోతుంది, ఎక్కువ టైం పట్టదు ఈ పాయసం కూడా. సో టైం ఉన్నా లేకపోయినా జస్ట్ 10 మినిట్స్లో రెడీ అయిపోయే పాయసం, ఈజీ పాయసం. దేవుడికి ప్రసాదం నైవేద్యంగానే పెట్టుకోవచ్చు. మనం పండుగలప్పుడు చేసుకోవడానికి క్విక్గా అయిపోతుంది. చాలా పెద్ద రెసిపీస్ పెట్టుకుంటాం కదా, సో ఈజీగా అయిపోయేవి ఇలా చేసేసుకోవచ్చు అనమాట. 10 మినిట్స్లో నాకు పాయసం అయిపోయింది. పులిహోర కూడా త్వరగానే అయిపోయింది. సో ఇవన్నీ కలిపి నాకు తయారు చేయడానికి జస్ట్ 15 మినిట్సే పట్టింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్